Set girl. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేశా కదా. ఈ వ్లాగ్ ఎండ్ చేసిన తర్వాత నేను ఒక వీడియో చూశాను. అది చూసి నిజంగానే ఎంత అసలు భయపడిపోయా. ఎందుకు అంటే మీకు అందరికీ తెలిసిందే కదా, ఇంకా వాళ్ళ గురించి పిల్లల కోసము సహాయం కావాలి అనేసి తమ్లైన్ పెట్టేశారు. ఇంకా అదేమైపోయిందని అప్పుడేమో ఉయ్యాలలో నుంచి కింద పడ్డారన్నారు. ఇంకా 2-3 డేస్ వరకు మేము ఇంకా పాపమే అనిపిస్తుంది నిజంగా. తను వీడియోస్ తీసి పాపం ఎంతనో పెయిన్ ఉంటే కానీ ఏడుపు రాదు కదా అందరికీ. అలా అనుకొని ఇంకా లేదు అని చాలామంది చెప్పారు. కానీ పిల్లల సంగతిలో అబద్ధం ఎవరు చెప్పరు. ఏ తల్లిదండ్రులు కూడా అబద్ధాలు చెప్పారన్నమాట. పిల్లల విషయంలో ఒకవేళ ఏదైనా జరిగినా కూడా ఎవరికి షేర్ చేయరు. ఎందుకు అంటే వాళ్ళు చెప్పినట్లుగానే దిష్టి తగులుతుందనో మరొకటి అనేసి. ఇప్పుడేమో పిల్లల కోసం సహాయం చేయండి అంటే నిజంగా నా దాంట్లో నా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నెట్ మొత్తం కంప్లీటెడ్. 5G+ పడేది, ఇప్పుడు 4G పడుతుంది మళ్ళీ 2 డేస్ నుంచి. అందుకు కొంచెం వీడియోస్ లేట్గా ఎలానో వస్తూ ఉన్నాయి. నేను చూడ్డానికే జీబీ సరిపోదు. ఇంకా నా హబ్బీ వచ్చిన తర్వాత ఎంత టెన్షన్గా పడి ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తే దాంట్లో వచ్చేసి అన్నప్రాసన చేయాలి, కొంచెం హెల్ప్ చేయండి, పేరు పెట్టడానికి హెల్ప్ చేశారు, ఇంకా అన్నప్రాసన చేయడానికి కూడా కొంచెం హెల్ప్ చేయండి, ఏమేం చేయాలో చెప్పండి అంటే దానికి పాపం అంత తమ్లైన్ పెట్టాల్సిన అవసరం ఏముంది అని అనుకున్నాను నేను. మళ్ళీ ఏమైపోయిందో అనేసి బాధపడ్డాను అన్నమాట. ఇక్కడ ఈవినింగ్ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానన్నమాట. ఎందుకు ఏంటిది అంటే ఈవినింగ్ పిల్లలు బయటికి వెళ్ళారు, ఇంకా నా హబ్బీ కూడా బయటికి వెళ్ళారన్నమాట. ఈరోజు మొత్తం పని అయితే కంప్లీటెడ్ ఆల్మోస్ట్. ఇంకా నైట్ ఇలా తుడిచేసుకొని కసు కొట్టేసుకొని ఎక్కడక్కడ సర్దేసుకొని పెట్టేసుకుంటే ఇంకా మార్నింగ్ నా హబ్బీకి పని లేదు. ఆ తర్వాత అంటే రేపు రెస్ట్ అన్నమాట. ఇంకా పిల్లలకి హాలిడేస్ ఇచ్చేస్తారు, దసరా హాలిడేస్. అలాగే ఈరోజు October 2 గాంధీ జయంతి. హ్యాపీ గాంధీ జయంతి. ఇంకా అందుకనేసి ఇంట్లోనే ఉంటారు. ఇంకా మెస్సీగా ఉంటే నా హబ్బీ ఊరికే మనకు ఇంట్లో చిరాకు అవుతుంది. ఏదన్నా కొంచెం అక్కడ నీట్గా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇంకా మార్నింగ్ మనం అందరం కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేస్తామనేసి ఇంకా రాత్రికి మొత్తం పనులు అయితే కంప్లీట్ చేసేసాను. వాషింగ్ మిషన్లో ఈ నెల టబ్ క్లీన్ అయితే కూడా పెట్టేసుకున్నాను. టబ్ క్లీన్కి పెడితే 1 గంట ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటుంది అంటే ఆ మిషన్. నెలకు ఒకసారి టబ్ క్లీన్ చేసేస్తాను. ఇంకా ఫస్ట్ వస్తుంది అన్నంగా ఈ ఫస్ట్ లోపలే నేను క్లీన్ చేస్తాను. ఈ డే కొంచెం లేట్ అయింది, 1 డే అలా లేట్ అయ్యింది. ఎందుకు అంటే బట్టలు వాష్ చేసిన తర్వాతనే టబ్ క్లీన్ అనేది పెట్టేసుకుంటాను. ఇంకా మొత్తానికైతే టబ్ క్లీన్ పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి అంట్లు కూడా బాగా మంచిగా వాష్ చేసేస్తున్నాను. ఇంత సింపుల్గా అయితే అంట్లేం వాష్ అవ్వవు. ఎందుకు అన్నీ పెట్టుకుంటావు అంటే నేను పెట్టుకుంటాను, మీకు మళ్ళీ ఒకసారి షేర్ చేస్తానులేండి. అంట్లు నావి ఎందుకు ఇంత పడతాయి, ఇన్ని ఉంటాయి అనేది. ఇంకా ఇలా నీట్ అండ్ క్లీన్ చేసేస్తూ ఉన్నానన్నమాట. ఇంకా నేనైతే ఆ తమ్లైన్ చూసే భయపడి హాట్స్పాట్ వేపించుకొని మరీ చూసా. ఆ తర్వాత అమ్మయ్య ఏం ఎవరి పిల్లలన్నా ఒక్కటే కదా, ఏం కాలేదులే ఆ విషయం అడగడానికి అలా అన్నీ చెప్పారన్నమాట. ఇంకా నేను కూడా మంచిగానే కామెంట్ చేశానన్నమాట. మళ్ళీ తను ప్రెగ్నెంట్ ఉందంట. ఆ ప్రెగ్నెంట్ విషయం రేపు మాట్లాడుకుందాంలేండి. చాలా విశేషాలు అయితే మీతో షేర్ చేస్తూ ఉంటాను నా వ్లాగ్లో. నాకు తెలిసినటివి, మీకు తెలిసినటివి, మీరు ఇష్టమైన ఏమంటారు వినాలి అనుకుంటూ ఉంటారు కదా కొంతమంది. ఏదన్నా వినాలి, ఇంకా రోజు చేసే పనులు ఏం చూడాలి అని కూడా ఉంటుంది. అందుకనేసి మీరు చూసే విశేషాలు మళ్ళీ ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను. నేను కూడా సబ్స్క్రైబర్నే, నేను కూడా వాళ్ళ వీడియోస్ షో చేస్తూ ఉంటాను. మొన్న కూడా ఒక సంగతి జరిగింది. పెళ్ళి కూతుర్ని వదినని పిలుచుకురావడానికి వెళ్తున్నారంటే ఇంకా నిజంగానే కదా కొంచెం ఏజ్ బారైంది అదేంది అంటున్నారు. ఇంకా నిజమా అబద్ధమా అనుకుంటే నిజమే వదిన వస్తుంది అంటే నిజమే పెళ్ళి చేస్తున్నారు, నిజమే ఎంగేజ్మెంట్ అనుకున్నాను.
కాకపోతే ఆ ఫోన్లో ఫోటో బ్యాక్ టీషర్ట్ మీద వేపించుకొని వచ్చారు. అలాంటి థాట్స్ మనకు కూడా రావేమో అనిపిస్తుంది. అలా అయితే మన వీడియోస్ కూడా ల్యాక్స్లలో వెళ్తాయేమో వ్యూస్. ఏమంటే 샛별 వీళ్ళలాగా మంచిగా తమ్లైన్స్ పెడితే మనకు కూడా 100K కంప్లీట్ అవుతాయి నిజంగా. అసలు ఏ వీడియోని షో చేసినా కూడా బయట మ్యాటర్ సూపర్గా ఉంటుంది. సూపర్ అంటే చూడాలి ఏమైందో అన్నట్టు, లోపల వెళ్తే మ్యాటరే ఉండదు. కాకపోతే కామెంట్స్ ఎంతెంత మంచిగా పెడతారంటే అంత మంచిగా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి డిన్నర్లోకి ఎగ్, ఆనియన్ ఎగ్, అలాగే మా ముస్కాన్కి మ్యాగీ వేశాను. ఆసిఫ్ కూడా డిన్నర్ చేస్తూ ఉన్నారన్నమాట. ఇంకా నాకు నా హబ్బీకి ఎగ్ సరిపోతుందా అనుకోవద్దు, నేనే సగం తింటా. ఇంకా రాత్రికి వేడవుతుంది అది ఇదని తను కొంచెం తక్కువ. ఇంకా మా అమ్మకి మ్యాగీ వేసిస్తున్నాను అన్నమాట. ఇక్కడ మా ఆసిఫ్ది డిన్నర్ కంప్లీటెడ్. ఇంకా అంత పని ఇప్పటికైతే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ డన్, తినడమే ఇంకా ఆలస్యము. ఇంకా టీవీ వేసేసుకొని బిగ్ బాస్ ఏదన్నా చూద్దాము అంటే ఆ బిగ్ బాస్లో ఈ ఇయర్ అస్సలు బిగ్ బాసే చూడలేదు నేను. ఎంట్రీ అన్నా చూసేదాన్ని. ఎంట్రీ అంటే మొత్తం వీడియోస్ చూస్తాను నేను. ఈ ఇయర్ అయితే ఎవరెవరో నాకు తెలియని వాళ్ళందరూ వచ్చారు. ఒక్క వీడియో కూడా చూడలేదు. యూట్యూబ్లో అన్న రివ్యూస్ అన్నవి చూసేదాన్ని, అది కూడా చూడలేదు ఈసారి. ఏమో నాకు నచ్చలేదు. హిందీ బిగ్ బాస్, పైన బిగ్ బాస్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూశానన్నమాట. హిందీ బిగ్ బాస్ సూపర్గా ఉంటుంది. ఆటలే కాదు, మంచిగా మాటలు, వాళ్ళ లైఫ్ స్టోరీని బాగా షేర్ చేస్తారు. బాగుంటుంది అది. ఇది కూడా బాగుండేదేమో. ఈ ఇయర్ ఏమో నేను అసలు చూడలేదు. అప్పుడు రైతు బిడ్డ ఉండే కదా, ఇంకా అప్పుడు బాగా చూస్తున్నాయి అన్నీ. అప్పుడు కూడా బాగుండేది ఆ ఇయర్. ఈ ఇయర్ ఏమో నాకు అసలు నచ్చలేదంటే నేను చూడలే నచ్చడానికి. హిందీ బిగ్ బాస్ చూసేదాన్ని, ఇంకా అది సూపర్. దీనికన్నా బెస్ట్ ఎంత బాగుండేదో. ఇంకా రెండు చూస్తాను నేను. మార్నింగ్ వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకున్నాను. ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి, ఒక వీడియోల మీద షేర్ చేసుకుంటాను. మంత్లీ ఒకసారి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తాను నేను. ఇంకా ఇవల్ల ఈరోజు తెచ్చుకున్నాను అన్నమాట. ఏం చేయాలి వంట అది కూడా ఆలోచిస్తున్నాను. ఇది పెట్టేసిన తర్వాత టీ చేసేసుకొని తాగేసి ఆ డే వచ్చేసి నేనేం ఫుడ్ ప్రిపేర్ చేయలేదు. అలా ఇలా మాట్లాడుకుంటూ ఆ బూజీ క్లీన్ చేస్తూ రూమ్ మొత్తం క్లీన్ చేసాడే. ఇంకా అందుకనేసి ఇక్కడ బయట నుంచి తెప్పించుకున్నాను. కొంచెం నాకు స్టమక్ పెయిన్ కూడా లేండి. పాపం తను ఏమన్నాడు అన్నమాట, ఒకసారి తెచ్చివు అంటే పాపం తెస్తారు, అలా ఏం లేదు, మనమే చేయాలి మనమే తినాలి అన్నట్టు. అదే మాట్లాడుకుంటూ ఓపెన్ చేస్తూ ఉన్నాను. మీరు ఈ డే లంచ్ ఏం చేస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను 2 డే వ్లాగ్ మొత్తం ఒకే దాంట్లో పెట్టేసుకున్నాను. 2 డే వ్లాగ్స్ కలిపినా కూడా 10 minutes కూడా లేదు ఇక్కడ. ఇంకా ఈ డే కొంచెం లేజీగా వెళ్ళిందిలేండి, అది వేరే విశేషము. మా పిల్లలకి కూడా వేసిస్తూ ఉన్నానన్నమాట. సూపర్ అండ్ టేస్టీగా ఉండింది బిర్యానీ, గోంగూర పచ్చడి. ఒక్క బిర్యానీలో 4-5 పీసెస్ మనకే వస్తాయి, మంచిగా లక్.
సూపర్ ఉండింది. ఇంకా అవి తినేసాము. ఆ తర్వాత ఈ కోతులు మళ్ళీ దర్శనం ఇచ్చాయి. మా అమ్ముకి ఆసిఫ్కి ఎన్నిసార్లు చెప్పినా ఇస్తారు, నేను కూడా ఇస్తాను. ఆ టయానికి ఏదున్నా కూడా మంచిగా ఇస్తాను. ఏమంటే అది తర్వాత నాకు మైనస్ పాయింట్ అవుతుంది, మళ్ళీ అవి వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్, టేక్ కేర్, సీ సూన్.